రైట్. ఇక జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజకీయంగా 4 దశాబ్దాల నుంచి అండగా నిలబడిన పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోవడం సరికాదన్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అవినీతి పాలనపై అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడని ప్రశ్నించారు. అవినీతి పరులు నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెబుతాడా అని నిలదీశారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. జీవన్ రెడ్డి గారు తన ఆత్మ అభిమానం చంపుకొని 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కేసీఆర్ గారి కౌగిల్లోకి వెళ్లిపోయినటువంటి సందర్భం చూస్తే పార్టీలు అనేక మందిని ఫిరాయింపు చేసినటువంటి పితామహుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కౌగిల్లో ఎలా ఇమిడిపోతాడో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌవిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారు జీవన్ రెడ్డి గారు?